వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు 6 గంటల నుంచి సాయంత్రం పొద్దున్న 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇవాళ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. పట్టుమని 11 మంది కూడా లేరు అంటూ అప్పుడే ట్రోలింగ్ మొదలుపెట్టేశారు, పిలిచినా కూడా రాలేదంటూ. అయితే ఎందుకు ఈ దీక్ష చేస్తున్నారు, ఏంటి దీనికి సంబంధించినటువంటి కారణం అనేది చూస్తే, ఆయన ఇల్లు కార్యాలయాల మీద జరిగినటువంటి దాడికి సంబంధించి నిరసనగా నిందితుల్ని అరెస్టు చెయ్యాలి అని చెప్పి పొద్దున్న 6 నుంచి సాయంత్రం 6 వరకు ఒక్కరోజు నిరాహార దీక్ష చాలా అట్టహాసంగా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ అన్నటువంటి మాటలు చూస్తే, చంద్రబాబుని దూషించాను అనే సాకుతో నన్ను అరెస్ట్ చేసి, దూషించారని అరెస్ట్ చేశారు, ఆ సాకే ఉంది అందులో. పైగా తర్వాత వచ్చి స్పర్ ఆఫ్ ద మూమెంట్ అంబటి రాంబాబు ఏంటి అలాంటి మాటలు మాట్లాడడం ఏంటి అన్నటువంటి మాటలు కూడా తర్వాత మాట్లాడారు. సరే, అది అయింది. పోలీస్ వ్యవస్థ మీద నిప్పులు చెరిగేశారు. చంద్రబాబు దూషించిన సాగుతో అరెస్ట్ చేసి 18 రోజులు జైల్లో పెట్టారు. మరి నా ఇంటి మీద దాడి చేసి కార్లు ఫర్నిచరు ధ్వంసం చేసినటువంటి వాళ్ళని కనీసం 18 నిమిషాలైనా లోపల వేశారా అని ప్రశ్న. ఇది దాడంతా పోలీసుల కళ్ళ ముందే జరిగింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన 2 సీఐలను వెంటనే సస్పెండ్ చేయాలి. ఈ దాడి వెనకాల నారా లోకేష్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ల హస్తం ఉంది. గుంటూరులో ఇళ్లపై దాడులు చేసే సంస్కృతిని పెమ్మసాని తీసుకొచ్చారు. తనను అరెస్ట్ చేసిన సమయంలో నల్లపాడు పోలీస్ స్టేషన్లో కస్టోడియల్ టార్చర్కు గురి చేసే ప్రయత్నం జరిగింది. ఆ గాయాలు ఇంకా మానలేదు. నన్ను భయపెట్టాలని కూడా మీ పొరపాటే, ప్రాణాలకు తెగించైనా న్యాయ పోరాటం చేస్తాను, ఎవరిని వదిలిపెట్టనంటూ హెచ్చరిక. ఈ దీక్షకి ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి గారు, అలాగే వైసీపీ నేతలు నూరి ఫాతిమా, డైమండ్ బాబు వీళ్ళందరూ వచ్చి మద్దతు తెలిపి సంఘీభావం ప్రకటించారు. పళ్ళు పలహారాలు కూడా తీసుకెళ్తే సరిపోయేది అంటూ కింద ఇంకొక సెటైర్ కనిపిస్తోంది. సరే, కరెక్టే, అంబటి రాంబాబు గారు అన్నది కరెక్టే. మరి ఆయన ఇంటి మీద దాడి చేసినటువంటి వాళ్ళని 18 నిమిషాలైనా లోపల వేశారా అన్నటువంటిది ఒక పాయింటే నిజంగానే. అయితే ఈ నిరసన దీక్షను కన్సిడర్ చేసినప్పుడు మరి తెలుగుదేశం పార్టీ కానీ, లేదంటే ఎవరు మన పట్టాభిరామ్ కానీ, కొమ్మారెడ్డి, గల్లా జయదేవ్ కానీ, మరి వీళ్ళు ఎంత నిరసన దీక్ష చేయాలి? అలాగే బండారు వంశీకృష్ణ, తెలుగు యువత అధికార ప్రతినిధి, మరి ఆయన ఎంత దీక్ష చేయాలి? లేకంగా ఆయనకి పాపం చెయ్యి విరిగిపోతే 18 కుట్లు పైన ఇది మొత్తం పిన్నులు వేశారు. పోలీసులు లాగిబడేసి చేయి విరిచేశారు వాళ్ళ హయాంలో. మరి వాళ్ళంత సేపు దీక్ష చేయాలి? వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలనో, లేదంటే వాళ్ళందరినీ శిక్షించాలనో? ఆ లాజిక్ అంబటి రాంబాబు గారు ఎలా మర్చిపోతారు? జగన్మోహన్ రెడ్డిని అనని మాటకే ఎవడో సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని పట్టాభి బోస్ డీకే అని అంటే, దాన్ని నాకే అన్నారు అనుకుని జగన్మోహన్ రెడ్డి గారు ప్రొజెక్ట్ చేసేస్తే వైసీపీ శ్రేణులన్నీ కూడా వెళ్ళిపోయి తెలుగుదేశం పార్టీని ధ్వంసం చేశారు పూర్తిగా. అక్కడ ఏకంగా తలపగలు కొట్టేశారు అక్కడ పనిచేసేటువంటి బద్రి అనేటువంటి వ్యక్తిని. మరి వాళ్ళు ఎంతసేపు దీక్ష చేయాలి? మరి వాళ్ళని ఎంతమందిని అరెస్ట్ చేశారు ఆ రోజు? సమాధానం లేదు. అండ్ ఆఫ్టర్ దట్ పులివర్తి నానికి సంబంధించి ఆ రోజు ఎస్వి యూనివర్సిటీ దగ్గర, పద్మావతి యూనివర్సిటీ దగ్గర వెళ్తే సుత్తులతో ఆయన చంపడానికి వచ్చినప్పుడు మరి ఆయన ఎన్ని దీక్షలు చేయాలి? వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని వీడియో ఎవిడెన్సెస్తో సహా ఉన్నప్పుడు దానికి ఎన్ని చేయాలి? అవును, ఇవాళ ఇంకొకటి ఏంటంటే, ఇంకోటి అడుగుతున్నారు, అదేంటి అంబటి రాంబాబు చేస్తున్నాడు, సరే బాగానే ఉంది, మరి పక్కన జోగి రమేష్ ఎందుకు రాలేదు? ఏకంగా వాళ్ళ ఇంట్లో పెట్రోల్ బాంబు సైతం విసిరారు కదా. అదే పెట్రోల్ బాంబు అంటే బాటిల్లో పెట్రోల్ పోసి పైన నిప్పట్టించి గోడకేసి కొట్టారు. మరి దానికి ఆయన ఇంకెంత దీక్ష చేయాలి అని చెప్పి కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో ఇన్నున్నాయి. అంటే గత 5 ఏళ్లలో జరిగినటువంటి అరాచకం, ఆ 5 ఏళ్ల అరాచకం తర్వాత వచ్చేది చేస్తున్నారంటే మా మీద ఇంకా అరాచకాలు చెయ్యండి అనేటువంటి విధంగా ప్రొవొకేట్ చేసి రెచ్చగొట్టి వాళ్ళని తన్నులు తినడం, తర్వాత వచ్చి ఇగో మమ్మల్ని ఇలా చేశారు, ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు, శాంతి భద్రతలు లేవు అంటూ గొంతెత్తి అరవడం మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇదే జరుగుతోంది అంటున్నారు. అంబటి రాంబాబు గారికి సంఘీభావం ప్రకటించాలి, నిజంగా తప్పు లేదు. ఎందుకంటే ఆయన ఆస్తి ధ్వంసం అయింది, ఆయన మనోభావాలు దెబ్బతిన్నాయి, అక్కడి వరకు జరిగింది కాబట్టి. ఒకనొక ప్రజాప్రతినిధి, ఒక లాయర్గా కూడా ఉన్నారు కాబట్టి, 42 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉంది కాబట్టి సంఘీభావం ప్రకటించాలి, తప్పులేదు. కానీ మరి అంతకుముందు ఉన్నటువంటి హిస్టరీ ఏంటి? ఆ 5 ఏళ్లలో ఉన్నటువంటి హిస్టరీ ఏంటి? ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏంటి? అలాగే ఆ రోజు పర్టికులర్గా అన్నటువంటి మాట ఏంటి? దానికి ఇక్కడ ఇంకేంటున్నారు, ఈ దాడి వెనకాల లోకేష్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు. పెమ్మసాని గారిని పక్కన పెడదాం కాసేపు, లోకేష్ని తీసుకుందాం. తిట్టింది వాళ్ళ నాన్నగారిని. ఏ కొడుకైనా ఏం చేస్తాడు? దాడి చేయిస్తాడా? దాడి చేస్తాడా? చట్టం ఉంది, వాళ్ళు పని చేస్తారు అని చెప్పి ఈ రోజు దాకా కూడా లోకేష్ దాని మీద ఏం మాట్లాడాల.
ఎంత పెద్ద మాట అన్నప్పటికీ కూడా. అంబటి రాంబాబు గారు తర్వాత పశ్చాత్తాపడ్డారు. క్షమించండి చంద్రబాబు గారు అని ఈ క్షణం దాకా చెప్పలేదు, పశ్చాత్తాపడ్డారు. నేను ఆ మాట అని ఉండకూడదు అన్నారు తప్ప, చంద్రబాబు నాయుడు గారు స్పర్ ఆఫ్ ద మూమెంట్ ఇలా వచ్చేసిందండి, దయచేసి నన్ను క్షమించండి అని చెప్పి ఆయన అనలా. అట్లీస్ట్ ఆయన అక్కడి నుంచి వెళ్ళి వెంటనే చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ తీసుకుని కలిసి, సార్ క్షమించాలి, ఇగో ఇలా చూసిన తర్వాత ఇలా జరిగింది, ఇలా పొరపాటు మాట వచ్చేసింది, నేను సాధారణంగా అటువంటి మాట నేను ఎప్పుడు మాట్లాడను, అటువంటి బూతులు నేను వాడను, కానీ అన్ఫార్చునేట్లీ అక్కడ వచ్చేసింది, ఇగో ఇలా రెచ్చగొట్టడం వల్ల దానికి నేనే వ్యక్తిగతంగా వచ్చి ఆ మాట అన్నందుకు నేను వ్యక్తిగతంగా మీకు క్షమాపణ చెప్తున్నాను అని చెప్పేసి బయటకు వచ్చిన తర్వాత, నేను అన్న మాటకి చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాను, కానీ అక్కడ ఉన్నటువంటి ఆ ఫ్లెక్సీ కానీ లేదంటే అక్కడ వాళ్ళు చేసినటువంటి గొడవ కానీ నేను టాలరేట్ చేయను, నేను దానికి సంబంధించి నేను ఫైట్ చేస్తాను అంటే చాలా హుందాగా ఉండేది. కవరప్ చేసుకోవడానికి ఆ పశ్చాత్తాపడ్డాను అన్నటువంటి మాట అన్నారు తప్ప ఇంకోటి లేదు. అందుకే లోకేష్ కూడా సైలెంట్గా ఉన్నారు. అక్కడ దాడి చేయించారని ఏముంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అన్నందుకే ఆయన అభిమానులకి బీపీలు వచ్చేస్తాయి, ఇది ఆయన అన్నటువంటి మాటే. మరి అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అంటే వాళ్ళ అభిమానులకి బీపీలు రావా? మరి అప్పుడు వాళ్ళు చేసింది కరెక్టే అయితే ఇప్పుడు వీళ్ళు చేసింది కరెక్ట్ కిందే భావించాలి. బట్ ఇద్దరూ చేసింది కూడా తప్పే. హింసకి పాల్పడ్డం అనేది తప్పే, అది మంచి పద్ధతి కానీ కాదు. అండ్ పెమ్మసాని చంద్రశేఖర్ హస్తం ఉంది, గళ్ళా మాధవి అక్కడ ఉంది, ముందుండి నడిపించింది. ఇది అంతా సేమ్ ఇందాక పాయింటే అప్లై అవుతుంది. పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రి కాక ముందే చంద్రబాబు నాయుడు గారికి అభిమాని, ఈవెన్ గళ్ళా మాధవి కూడా అంతే, అలాగే తీసుకోవాలి. వాళ్ళని తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మాట్లాడుతున్నాను అని పెమ్మసాని చంద్రశేఖర్ అక్కడ మాట్లాడారు. సో ఒక కార్యకర్తగా వాళ్ళ నాయకుడిని అన్నప్పుడు ఆటోమేటిక్గా బీపీలు వచ్చాయి వాళ్ళకి. అది దాడి చేయించడం ఇది కాదు. ఇందాక చెప్పినటువంటి ప్రాసెస్, అంబటి రాంబాబు గారే ఆయనే స్వతంత్రంగా ముందుకు వచ్చి పశ్చాత్తాపడుతున్నాను అన్నటువంటి పాయింట్ పక్కన వైసీపీ నేతలు వేసుకుని చెప్పడం కాదు, డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని, సార్ ఒక్క 5 minutes కలవాలి, ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అని చెప్పి చేసి ఉంటే ఈరోజు ఈ మాటలు కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉండదు. ఈరోజు ఇంత దీక్షకి ఇలా కూర్చోవడానికి అవకాశం ఉండదు. ఈ లెక్కన ఇలాగే దీక్షలు చేయాలి అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పటికి కూడా ఇంకా దీక్షలు చేస్తూనే ఉండాలి. హైకోర్టు జడ్జిలు, సుప్రీంకోర్టు జడ్జిలు కూడా దీక్ష చేస్తూనే ఉండాలి. మమ్మల్ని కరోనా పేషెంట్లతోటి చంపేయండి, ఆ గదిలోకి పంపించి అందరూ కరోనాతో వీళ్ళని చంపేయండి అన్నటువంటి వ్యాఖ్యలు చేశారు, ఉద్దేశాలు ఆపాదించారు అన్నటువంటి దానికి సిబిఐ కేసు నడుస్తుంది కదా. మరి వాళ్ళందరినీ కూడా అవమానించినందుకు వాళ్ళు కూడా నిరసన దీక్షలు చేయాలి, వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి అయ్యా, శిక్షించండి అయ్యా చట్ట ప్రకారం అని ఇలా ఉన్నాయి. సో ఇదంతా ఒక రాజకీయ గిమ్మిక్గానే చూడాలి తప్ప ఇదేదో న్యాయం కోసం పోరాడుతున్నట్టు ఇంకోటో కానే కాదు. 100% ఇదే పబ్లిక్లో ఉన్నటువంటి ఒపీనియన్. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.